యానివర్సరీ నాన్న. అంటే నాన్నకేనా, నాకు లేదా? హ్యాపీ యానివర్సరీ. చాంకు బంగారం. నో ఎందుకు? ఏయ్ యాడీ పోతున్నా బుర్ర అనుకుంటా. యాడీ పోతున్నా బుజ్జాడా? సింగపూర్ పోతున్నా. ఎవరున్నారు సింగపూర్లో? సింగపూర్లో ఎవరున్నారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే రోజుదనమాట. ముందు రోజు నేను వ్లాగ్ పెట్టాను కదా, బర్మింగ్హామ్ వెళ్ళాము అని చెప్పి సాటర్డే రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట, సండే రోజు. ఇంకా ఆ రోజు అసలు ఏంటో వీడియో తీయబుద్దే కాలేదు. ముందు రోజు అంతా తిరిగి వచ్చాం కదా, కొంచెం టైర్డ్గా అట్లా అనిపించింది. అసలు వీడియో తీయాలని అనిపించలేదన్నమాట. ఇంకా చిన్న చిన్న బిట్స్ అట్లా క్యాప్చర్ చేశాను. ఇంకా ఆ రోజు స్వీటు మా శరత్కి చాలా ఇష్టమైన స్వీట్ అనమాట, పాల తాలికలు అనేది. ఇంకా నేను మా మ్యారేజ్ డేకి కంపల్సరీ చేస్తాను. ఈ స్వీటే మా చరణ్కి కూడా ఫేవరెట్ స్వీట్ అయిపోయిందనమాట. సో వాడి బర్త్డేకి చేస్తాను. ఇంకా ఆ రోజు ఇంకా స్వీట్ అది చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నాము. పిల్లలేమో ముందు రోజు రాధిక మేము వెళ్ళాం కదా బర్మింగ్హామ్, రాధిక వాళ్ళ ఇంటికి పంపించమని చెప్పిందనమాట. పిల్లలు ఆడుకుంటారు అక్క అని చెప్పి. ఇంకా పిల్లలు ఇద్దరు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఏంటంటే ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నాక ఇంకా ఫుడ్ బయటికి కూడా వెళ్ళే ఆలోచన లేదనమాట. సరే శరత్ ఇంటికి ఆర్డర్ పెడతాను ఫుడ్ అని చెప్పి అన్నాడు. ఇంకా సరేలే ఫుడ్ వచ్చే టయానికి పిల్లల్ని తీసుకొద్దాము అని చెప్పి ఇంకా రాధికకి చెప్పామన్నమాట. ఇట్లా ఫుడ్ ఆర్డర్ పెట్టినాం రాధిక, పిల్లల్ని ఆ టయానికి తీసుకెళ్తామని చెప్పాము. సరేనక్క అంది. ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టాడు శరత్. పెడితే ఏమైందంటే ఇంకా అదేంటంటే కలెక్షన్ అనమాట, మనం వెళ్ళి తెచ్చుకోవాలి ఫుడ్ అది. ఇంకా శరత్ ఆ టయానికి వెళ్ళాడనమాట అక్కడ తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్తే వాళ్ళు ఏంది అది క్లోజ్ చేసి ఉందంట. అదేదో ఆన్లైన్లో మిస్టేక్, అదే అక్కడ క్లోజ్ చేయటం మర్చిపోయారు ఆన్లైన్లో, అందుకని ఆర్డర్ తీసుకుంది, సారీ అండి అని చెప్పి చెప్పారంట. ఇంకా అప్పటికి 1:30 1:40 అయిపోయింది. ఇంకా శరత్ ఫోన్ చేశాను అనమాట అక్కడ నుంచి, ఫుడ్ అది ఇది క్లోజ్ చేయలేదంట, మనం సరే బయటికి వెళ్దాము అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా అయితే అసలు బయటికి వెళ్ళే ప్లానే లేదు, ఎందుకంటే ముందు రోజు అంతా తిరిగి వచ్చాం కదా, టైర్డ్గా అనిపిస్తూ ఉంది. ఇంకా సరే రాధిక అంది, అక్క ఏదో ఒకటి ఇక్కడ వండుకొని తినొచ్చులే అక్క అది ఇది అంది. కానీ కాదు రాధిక, పిల్లలకి చెప్పాం కదా మేము ఎక్కడికో చోటికి వెళ్తాంలే అని చెప్పి. ఇంకా మేము ఉండే ఏరియాలో మన ఇండియన్ రెస్టారెంట్లో హనీమూన్ తప్పితే ఏదీ లేదు. ఇంకా చైత్రకి శరత్కి ఏంటంటే నందూస్ ఇష్టం అనమాట. నాకు అసలు పెద్ద ఫేవరెట్ కాదు అది, నాకు అసలు అంత ఇష్టం కూడా ఉండదు. ఇంకా వీళ్ళిద్దరూ నందూస్కి వెళ్దాం అన్నారు. ఇంకా అంతకుముందే కదా వెళ్ళింది, అప్పుడు అందరం కలిసి వెళ్ళాం కదా, ప్రతిమ వాళ్ళు రాధిక వాళ్ళు అందరం కలిసి వెళ్ళాం కదా. ఇంకా అయినా ఇదేంటంటే కొంచెం హెల్దీ వర్షన్ ఉంటుంది కదా అని చెప్పి శరత్ కొంచెం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడనమాట. ఇంకా మేముండే ఏరియాలో నందూస్ ఉందన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట అక్కడికి. ఇంకా ఎప్పుడు ఆర్డర్ చేసాం. మళ్ళీ ఏదో కొత్తగా ఏదో బటర్ఫ్లై అని ఏదో ఆర్డర్ పెట్టాడు, బటర్ఫ్లై చికెన్ అనేది. ఇంకా అది ఆర్డర్ పెట్టాడు అనమాట. ఇంకా అది తింటా ఉన్నాం. ఇంకా ఆ రోజు వర్షం కూడా అనమాట, మేము అక్కడికి వెళ్ళేటప్పటికి తుప్పర పడుతూ ఉంది వర్షము. ఇంకా అక్కడ తినేసి ఇంటికి వచ్చేటప్పటికి 3:30 అట్లా అయిపోయింది. ఇంకా అసలు ఆ రోజు వీడియో ఏమీ షూట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా మాకు ముందున్న ప్లాన్ ఏంటి అంటే ఆ రోజు మిల్టన్ కేవ్స్ వెళ్ళి అక్కడ టెంపుల్కి వెళ్ళి లంచ్ అది చేసుకుని ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము. కాకపోతే ముందు రోజే బర్మింగ్హామ్ వెళ్ళేసి వచ్చాం కదా, ఇంకా మిల్టన్ కేవ్స్ అంటే మళ్ళీ 45 minutes అట్లా జర్నీ ఉండిద్ది. ఇంకా శరత్ ముందు రోజే వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ అంటే మ్యారేజ్ డే రోజు కంపల్సరీ వెళ్ళాలనే ఉంది, ముందు రోజు వెళ్ళొచ్చాం కదా అని చెప్పి అన్నాడు. అలా ఫ్రెండ్స్, నాకు ఒక పార్సల్ వచ్చిందనమాట. మా చరణ్ ఇది చూసి ఏమనుకుంటున్నాడంటే వాడికి కొన్ని ఆర్డర్ పెడతానని చెప్పాను అనమాట. వాడికి కావాల్సినవి వైట్ బోర్డ్ మార్కర్స్ అవన్నీ ఆర్డర్ పెడతానని చెప్పాను. ఇంక ఇది చూసి అయ్యే అని చెప్పి ఓపెన్ చేయమ్మా అని చెప్పి అడుగుతున్నాడు. కాదు చరణ్ అవి కాదు అని చెప్పినా వాడు వినట్లేదు అనమాట. సో వాడికి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏముందనేది. ఇంక నేను కూడా అంటే ఆర్డర్ పెట్టాను కానీ ఎట్లా ఉంది అనేది చూడలేదన్నమాట. ఓపెన్ చేస్తున్నాను మీకు కూడా చూపిద్దాము అని చెప్పి. It's not any of our stuff. My name's not any of our stuff. I wanted to only over. Bro, you got the same bag back. Mom, I think I already invited you. Oh, I got it. అది వారంటీ కార్డు ఉంది కాదు.
స్టిక్కర్స్ వచ్చింది. రిటర్న్ చేయడానికి వచ్చింది. అదే స్కూల్కి వేసుకుంటావా? స్కూల్కి ఏంది ఇంత పెద్దగా ఉంది. స్కూల్కి ఎందుకు అయితే ఇది అంత పెద్దగా ఎందుకుంది? మామూలు బయటికి చరణ్ సౌండ్ చేయడం చరణ్. మా చరణ్ ఆ పార్సిల్లో వైట్ బోర్డ్ మార్కర్స్ ఉంటాయేమో అని చెప్పి కొంచెం ఫస్ట్లో ఆత్రంగా వచ్చి నుంచున్నాడు, కానీ దాంట్లో లేకపోయేటప్పటికి ఇంకా వాడు పక్కకు వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళి ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తాయి అయ్యి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఇది వీడియో ఎప్పుడుది అంటే మా మ్యారేజ్ డే అయిపోయినా కరెక్ట్గా 1 వీక్ అట్లా అనమాట. నేను బ్యాక్ ప్యాక్ కొనుక్కుందాం అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. ఇంకా అమెజాన్లో కాదు, ఈ ఫ్యూరెల్లీ దాంట్లోనే ఆఫర్ ఉందన్నమాట. సో ఇంకా అది ఆర్డర్ పెట్టుకున్నాను. నేను మ్యారేజ్ డే అప్పుడు మామూలుగా ఎప్పుడు శరత్ని అడుగుతూ ఉంటాను అనమాట. మ్యారేజ్ డే వస్తుంది, ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాను. నాకు తెలుసు ఏంటి అంటే శరత్కి అట్లా గిఫ్ట్స్ ఇవ్వటం కానీ ఇది అట్లా ఇష్టం ఉండదు అనమాట. అంటే స్పెషల్ డేస్కి గిఫ్ట్స్ ఇవ్వటము, విష్ చేసుకోవడం అట్లా శరత్కి ఇష్టం ఉండదు. ఇంకా ఎప్పుడు ఏది కావాలన్నా కొనిస్తాడనమాట. ఇంకా అట్లా పర్టికులర్ డేకి గిఫ్ట్ అనేది తనకి ఇష్టం ఉండదు అట్లాగా. ఇంకా నేను అది ఆర్డర్ పెట్టమంటే పెట్టాడనమాట. పెట్టి నేను నవ్వుతా అన్నాను అనమాట. మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చావు కదా, గిఫ్ట్గా బుక్ చేసావు కదా నాకు అని చెప్పి అంటా ఉన్నాను. ఏం కాదు నార్మల్గానే కొన్నానని చెప్పి అంటున్నాడు. ఇదే నా బ్యాగ్ అనమాట. నాకైతే ఆ కలర్ చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా ఉందనేది, నా బ్యాక్ ప్యాక్ నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.